అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖ వాళ్ళు కూడా విడుదల చేసి, మీరు లొంగిపోయిందంతా విప్లవ ద్రోహం, మీరు చేతగానితనం, మీరు ప్రాణాలకు భయపడిపోయారు, మీ ప్రాణాల కోసం ఈరోజు పార్టీని బలహీనపరుస్తూ వెళ్ళిపోయారన్నటువంటి వార్తను వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఏదేమైనా మేము దేనికి తగ్గేది లేదు, మిగిలిన నాయకత్వంతో కొత్త నాయకత్వం తయారు చేసుకుంటాం అనేటువంటి ధీమాను వాళ్ళు వ్యక్తం చేయడం. గత వారం రోజుల క్రితమే మనం మాట్లాడుకున్నాం హిడ్మా గురించి. హిడ్మా ఉన్నంత కాలం కూడా వీళ్ళు సేఫ్ గా ఉంటారనే ఒక నమ్మకాన్ని హిడ్మా కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు వార్తల్లో కూడా మనం అదే చూస్తున్నాం. హిడ్మా ఎక్కడైతే ఉన్నాడో ఆయన ఆశ్రమంలోనే కేంద్ర కమిటీ, తెలంగాణ కమిటీ రెండు కూడా ఆయన దగ్గర ఆశ్రమం పొందుతుంది. సుమారుగా 60-70 మంది ఆయన వ్యక్తిగత వాళ్ళకు సంబంధించిన టీంతో పాటు సుమారుగా మరొక 500 మంది కేంద్రంలో ఉండేటువంటి ముఖ్యమైన మావోయిస్ట్ నేతలందరూ కూడా ఆయన దగ్గర ఆశ్రయం పొందినట్టు కూడా ఈరోజు వార్తల్లో మనం చూస్తా ఉన్నాం. చూడాలి, వాళ్ళపైన దృష్టి పెడతాం, వాళ్ళని కూడా పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ కూడా ప్రకటన చేయడం 2 రోజుల క్రితం మనం చూసాం. రానున్న రోజుల్లో ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుంది, పూర్తిగా ఈ దేశంలో నక్సలిజం కానీ మావోయిజం కానీ పూర్తిగా తుడిచిపెట్టేటువంటి బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా లేదో మళ్ళీ మనం మరికొద్ది రోజుల్లో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.